ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. తెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నులెదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దేవుడు పరిశుద్ధ దేవుడు మన సన్నిధిలో, ఆయన కృపను గూర్చి న్యాయమును గూర్చి ఆయన కీర్తిస్తూ ఆయన సన్నిధిలో పాడినప్పుడు దేవుడు మనల్ని వివేకముతో నింపే దేవుడు, యథార్థ హృదయముతో నింపే దేవుడు, ఎటువంటి దుష్కార్యము చేయకుండా ఆయన గృహంలో, ఆయన ఇంటిలో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో మనల్ని కాచి కాపాడే దేవుడు. అటువంటి దేవుని మనం చేరి ఉన్నాం. అటువంటి దేవుని యొక్క పాదాల చెంతకు, యేసుక్రీస్తు యొక్క పాదాల చెంతకు, అపరంజి వంటి పాదాల చెంతకు, ఆయన పరిశుద్ధ స్థలములోకి ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడైనది వేవేల దూత గణములతో దేవా, ఎల్లప్పుడూ దేవా అయ్యా ఇదిగో పరమందు దేవా నిన్ను స్తుతిస్తూ కొనియాడుతుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా చిన్న స్థుతుల మీద కూడా ఆశీడి కబడి అడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ సాయంకాల సమయమందు దేవా అయ్యా ఇదిగో తండ్రి వేవేల దూత గణములతో దేవా మా మధ్యకు దిగిరమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్ముడే దేవా మా మధ్యకు దిగిరమ్మని అడుచున్నాను. ఆత్మ అభిషక్తుడివే దేవా మా మధ్యకు దిగిరమ్మని అడుచున్నానయ్యా. ఆదరణకర్తగా దేవా, సత్య స్వరూపిగా దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానం తెలియజేస్తున్నామయ్యా. అయ్యా కృపతో దేవా, నీ దీవులతో దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా నీ గొప్ప గొప్ప మేలును దేవా, ఉపకారములు తలుచుకుంటూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా జీవితాల్లో దేవా గతించిన కాలమంతా దేవా నీ కనుపాపు వల్లే మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కృపాక్షేమములు మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ సంతోషము దేవా మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ ఆనందముతో దేవా మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో ఈ సమయములో దేవా నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా మాకు పాలు పంపులు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ శ్రేష్టమైన వాక్యము ద్వారా దేవా అయ్యా నీ స్వరము ద్వారా దేవా మాతో మాట్లాడబడుచున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దేవా అయ్యా ఇగో మాకు దాయిచ్చేయబడుచున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా అయ్యా నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. ఈ సాయంకాల సమయము జరిగే ఆరాధన అంతటిని దేవా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడిగా దేవా, స్తుతికి పాత్రుడిగా దేవా నువ్వుండి నడిపించబడుచున్నాను. అయ్యా ఇదిగో మా మధ్యలో దేవా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ తోడు మాకు అనుగ్రహించమని, నీ తోడు నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును. ఇన్ ఇంగ్లీష్, and I will restore to you the years that the locust has eaten, the cankerworm and the caterpillar and the palmworm, my great army which I sent among you. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా మేమందరము సంఘముగా, పిల్లలుగా ఈ పాదముల చెంతకు చేరి కొద్ది నిమిషములు తండ్రి నీ లేఖనముల యొక్క ప్రత్యక్షతను మేము అనుభవించాలని, అలసి సొలసిన మా జీవితాలకు
ఆదరణ కలిగించేటటువంటి మీ మాటలు, ఓదార్పునిచ్చేటటువంటి మీ మాటలు, బలపరిచేటటువంటి నీ మాటలు, మమ్మల్ని నిలబెట్టేటటువంటి నీ మాటలు, నీ శక్తి కలిగిన మాటలను మేము ధ్యానము చేయాలని, మీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతుండగా దేవా, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని ఈ సమయం అంతటిలో మానవ స్వరాన్ని మరుగుపరిచి దేవా, నీ స్వరాన్ని మాకు వినిపించు. నీ యొక్క పరలోకపు మన్నా ద్వారా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించమని దేవా, ఈ ఆరాధన అంతటిలో మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవగలిగితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఇన్ ఇంగ్లీష్, జోయల్ chapter 2 verse 25, and I will restore to you the years that the locust has eaten, the cankerworm and the caterpillar and the palmer worm, my great army which I sent among you. ఆమెన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఈరోజు ప్రకటిస్తున్న నేను కానివ్వండి, వింటున్నటువంటి మీరు కానివ్వండి, ఈ మాటలు వింటున్న మరి ఎవరైనా కానివ్వండి, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు, ఏదో ఒకటి కోల్పోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారే. నా జీవితంలో నేను ఇంతవరకు ఎప్పుడు ఏది కోల్పోలేదు అనేటటువంటి వారు బహుశా ఈ భూమి మీద ఉండరేమో. Every person sitting here has lost something at some point in life. Some may lost money, some lost peace, some lost time, some lost relationships, some lost their spiritual life. కొంతమంది ధనాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది మనశ్శాంతిని కోల్పోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది సమయాన్ని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. ఏం పోగొట్టుకున్నారంటే, విలువైనటువంటి సమయాన్ని మేము పోగొట్టుకున్నామని చెప్పేటటువంటి వాడు ఉన్నారు. కొంతమంది రిలేషన్షిప్స్, సంబంధాలను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది తమ ఆత్మీయ జీవితాలను, స్పిరిచువల్ లైఫ్స్ ను పోగొట్టుకున్నటువంటి వారు. కొంతమంది దేవునితో తమకున్న సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని, ద ఇంటిమసీ విత్ గాడ్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ రాత్రి ఎంతో మంది ఉన్నారు. అయితే ఏదో ఒకటి పోగొట్టుకున్న వారు ఈ భూమి మీద లేకుండా ఎవరూ లేరు. అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా ఆయన కూడా పోగొట్టుకున్నవి ఖచ్చితంగా ఉంటాయి. అధికారాన్ని పోగొట్టుకోవచ్చు. కొంతమంది అయితే తమకున్నటువంటి పూర్వ వైభవాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, గత వైభవాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, ధనాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు మనందరికీ కూడా ఆదరణ కలిగించేటటువంటి ఒక మాట. పోగొట్టుకుని
ఎంతో దుఃఖంతో ఆ పెయిన్ ఆఫ్ లాస్ ను అనుభవిస్తూ తిరిగి రానటువంటి ఆ నష్టాన్ని ఇక మరలా నేను ఎలా పొందుకోగలుగుతాను అనేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ భారభరితమైనటువంటి హృదయాలతో ఉంటే దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తోంది. అదేంటంటే ఐ విల్ రిస్టోర్ టు ద ఇయర్స్. మీరు పోగొట్టుకున్న ఆ సంవత్సరాలను, మీరు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను, మీరు పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, మీరు పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్నటువంటి బలాన్ని, మరి ఏదైనా కానివ్వండి, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తోంది, ఖచ్చితముగా మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిచ్చెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది మనసులో దేవుడు మనము పాపము చేస్తే క్షమిస్తాడు అని తెలుసు. Many believers will pray like this, Lord, I know you forgive, but do you restore? నా పాపాలను నువ్వు క్షమిస్తావని తెలుసు, కానీ నా గతంలో, నా గడిచిపోయిన జీవితంలో నేను ఏదైతే పోగొట్టుకున్నానో సమయంతో సహా దాన్ని మరలా నువ్వు తిరిగిస్తావా? నా జీవితంలో నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా తిరిగిస్తావా? నా పూర్వ వైభవాన్ని మరలా నువ్వు తిరిగిస్తావా? ఇదిగో నాకు ఇష్టమైన వారితో నేను పోగొట్టుకున్నటువంటి నా సాన్నిహిత్యం, నా సహవాసం, నా రిలేషన్షిప్ మరలా నాకు నువ్వు తిరిగిస్తావా? ఈ లోకంలో కొన్నిసార్లు మనం పోగొట్టుకుని ఎలా ఉంటాయంటే, దేర్ ఆర్ సమ్ లాసెస్ వీ కెన్ రికవర్ ఈజీలీ. కొన్నిటిని మనం పోగొట్టుకుంటాం, మరలా వాటిని రికవర్ చేసుకోగలుగుతాం సులభంగా. బట్ దేర్ ఆర్ సమ్ లాసెస్ దట్ స్టే ఇన్ అవర్ హార్ట్ లైక్ ఎ వూండ్. అయితే కొన్ని నష్టాలు అవి ఎలా ఉంటాయంటే మన హృదయంలో ఉన్నటువంటి ఒక గాయము వలె అలా మిగిలిపోతాయి. ఆ నష్టాల్ని మనంతటా మనముగా పూడ్చుకోలేం. ఆ నష్టాల్ని మనంతటా మనగా రిస్టోర్ చేసుకోలేం. అయితే ఈ రాత్రి, దేవా, నేను పోగొట్టుకున్న దాన్ని కెన్ యూ రియల్లీ గివ్ బ్యాక్ వాట్ ఐ లాస్ట్? ఒకవేళ నీ హృదయంలో ఈ ప్రశ్న కనుకుంటే, నేను పోగొట్టుకున్న సమస్తాన్ని నాకు ఇస్తావా ప్రభువా అనేటటువంటి ఒక ప్రశ్నతో ఈ రాత్రి ఈ మాటలు మీరు వింటూ ఉంటే దానికి దేవుని సమాధానం ఎస్. నేను ఖచ్చితముగా మీరు పోగొట్టుకున్నటువంటి దాన్ని, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో వాటన్నిటినీ కూడా మరలా నేను మీకు ఇస్తానని దేవుని వాక్యము మనకు ఒక ఆదరణ కలిగించేటటువంటి వాగ్దానాన్ని మనకిస్తుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. అండ్ ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్స్ దట్ ద లోకస్ట్ హ్యాస్ ఈటెన్, ద canker worm and the caterpillar and the palmer worm, my great army which I sent among you. దేని ద్వారా అయితే, ఏ దేవుని మహాసైన్యము పంపబడుట ద్వారా మన జీవితాల్లో మనము కొన్నిటిని కోల్పోయామో, ఈ రాత్రి దేవుని వాక్యము సెలవిస్తోంది, నా మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల యొక్క పంటను మరలా మీకు నేను ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ రిస్టోరింగ్ గాడ్ బై నేచర్. స్వభావమును బట్టి స్వతహాగానే మన దేవుడు ఎలాంటి గుణమును కలిగినటువంటి దేవుడు, ఎటువంటి స్వభావమును కలిగినటువంటి దేవుడు అంటే ఆయన రిస్టోరింగ్ గాడ్. He is not only the God who created this universe. God is not only a creator,
God is not only a judge, but He is the God of restoration. Praise the Lord. Hallelujah. కేవలము ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, దేవుడు కేవలము న్యాయాధిపతి మాత్రమే కాదు, గాని మన దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మరలా పునరుద్ధీకరించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆల్సో ఏ రిస్టోరర్. హీఈస్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ జడ్జ్, హీఈస్ ఆల్సో ఏ రిస్టోరర్. బైబిల్ గ్రంథం మొత్తం చూడండి, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, from Genesis to Revelation, we see a God who restores broken lives, who restores fallen people, who restores lost destinies. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం దేవుని చూస్తున్నాం. విరిగిన జీవితాలను పునరుద్ధీకరించినటువంటి దేవుడు, పడిపోయిన వారిని నిలబెట్టినటువంటి దేవుడు, కోల్పోయినటువంటి గమ్యాన్ని మరలా తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్నది ఏదో నాకు తెలియదు, నీకు కలిగిన నష్టం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కొన్నిసార్లు మనకు కలిగేటటువంటి నష్టాలు ఎలా ఉంటాయంటే, ద లాసెస్ మే కమ్ త్రూ సిన్. మన యొక్క పాపముల ద్వారా మనం కొన్నిటిని పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే పాపాన్ని మనం చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు లాసెస్ ఎలా ఉంటాయంటే, మనం పోగొట్టుకునేవి మన మన చేతులారా చేసిన తప్పుల ద్వారా మనం పోగొట్టుకుంటాం, మిస్టేక్స్. కొన్నిసార్లు మనకు వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే, మనుష్యుల ద్వారా వచ్చేటటువంటి నష్టాలు. మనుష్యులు మనకి ఎంతో నష్టాన్ని కలిగిస్తారు. మన అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు మనకు నష్టాన్ని కలిగిస్తారు. మన బంధువులే మనకు నష్టాన్ని కలిగిస్తారు. మనం నమ్మిన వారే మనకు నష్టాన్ని కలిగిస్తారు. కొన్నిసార్లు అపవాది ద్వారా కూడా మనం కొన్ని నష్టాలను పొందుకుంటాం, పోగొట్టుకుంటాం. ద లాసెస్ మే కమ్ త్రూ సిన్, లాసెస్ మే కమ్ త్రూ మిస్టేక్స్, లాసెస్ మే కమ్ త్రూ పీపుల్, ఆర్ లాసెస్ మే కమ్ త్రూ సాటన్. బట్ రిస్టోరేషన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఈ రాత్రి నీవు పోగొట్టుకున్నది, నీవు చేసినటువంటి పాపము ద్వారా ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో, నీ తప్పుల ద్వారా నువ్వు పోగొట్టుకున్నావేమో, మనుష్యుల ద్వారా నువ్వు పోగొట్టుకున్నావేమో, అపవాది ద్వారా నువ్వు పోగొట్టుకున్నావేమో, గాని నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి విధముగా నువ్వు పోగొట్టుకున్నా గాని రిస్టోరేషన్ మాత్రము దేవుని దగ్గర నుంచే నీకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పునరుద్ధీకరణ అనేది దేవుని వద్ద నుంచే వస్తుంది. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. పునరుద్ధీకరించడానికి, పునరుద్ధీకరణకు మన దేవుడు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే అనేక మంది వ్యక్తులు మనకు కనబడతా ఉంటారు. యోబు గారు మనకు కనబడతారు. మొత్తం కంప్లీట్ గా సమస్తాన్ని కూడా యోబు కోల్పోయాడు. జోబ్ డిడ్ ఎవ్రీథింగ్ రైట్, యట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నీతిమంతుడుగా ఎంచబడినటువంటి వాడు, నీతిమంతుడు, దేవుని ద్వారా సాక్ష్యము పొందుకున్నటువంటి వ్యక్తి, బట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్, అట్ ది సేమ్ టైం హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్ని కరెక్ట్ గానే చేశాడు, భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, అయినప్పటికీ కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు కూడా ఉంటాయి. హీ లాస్ట్ వెల్త్, హీ లాస్ట్ చిల్డ్రన్, హీ లాస్ట్ హిజ్ హెల్త్, హీ లాస్ట్ రెస్పెక్ట్. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఒక్క రాత్రిలో. వన్ డే రిచ్, ద నెక్స్ట్ డే రూయిన్డ్. సమస్తం ఒక్క రోజులోనే. ఏదో గ్రాడ్యువల్ గా పోగొట్టుకోవడం కాదు, ఈ నెలలో ఇది, వచ్చే నెలలో అది, ఈ సంవత్సరం ఇంత నష్టం, వచ్చే సంవత్సరం మరి కొంచెం నష్టం. నో, ఇన్ వన్ డే ఎవ్రీథింగ్ హీ లాస్ట్. వన్ డే అతనికి
ఆ ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్, ఆ హానర్, ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి. కానీ యోబు ఎంత నమ్మకం దేవుని పట్ల అతను కలిగి ఉన్నాడంటే, హీ నెవర్ కర్స్డ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుణ్ణి శపించలేదు. ఎందుకు ఇలాగా నా జీవితంలో చేసావని దేవుణ్ణి ఎప్పుడు కూడా యోబు మరి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ అన్నాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి హృదయాన్ని కలిగి ఉంటామో ఖచ్చితంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పోగొట్టుకున్నటువంటి సంవత్సరముల పంటను మరలా దేవుడు మనకు తిరిగిస్తానని చెప్పినటువంటి దేవుడు. ఇక్కడ ఆశ్చర్యం చూడండి, ఎలా అయితే పోగొట్టుకున్నాడో అలాగే మరలా దేవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చేశాడు. పోగొట్టుకోవడం, ఒక్కసారిగా పోగొట్టుకుని మరలా తిరిగి పొందుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం, అలా కాదు. గాడ్ డిడ్ నాట్ రిస్టోర్ గ్రాడ్యువల్లీ, గాడ్ రిస్టోర్డ్ ఫుల్లీ, గాడ్ రిస్టోర్డ్ డబుల్. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా, రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిస్టరేషన్ అండి. విశ్వాసం ఉంచగలిగితే, నమ్మగలిగితే, వాట్ యు లాస్ట్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ద గాడ్ యు సర్వ్. ఈ రోజు నువ్వు ఆరాధించేటటువంటి దేవుడి కంటే, నువ్వు సేవించేటటువంటి దేవుడి కంటే నువ్వు పోగొట్టుకున్నది గొప్పది కాదు. అది ఎలాంటిదైనా కానివ్వండి. ఆస్తి పోగొట్టుకున్నావా, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నావా, నువ్వు దేన్నైనా పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాత్రి ఉంటే, వాట్ యు లాస్ట్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ద గాడ్ యు సర్వ్. నీవు ఆరాధించేటటువంటి దేవుడి కంటే గొప్పదాన్ని ఏమి నువ్వు పోగొట్టుకోలేదు. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. యోవేలు గ్రంథము 2:25 ప్రకారము దేవుడిని సన్నిధిలో మనము మొరపెట్టగలిగితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు సమస్తమును నేను మీకు మరలా ఇచ్చేదన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్రీథింగ్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. 8వ వచనం కూడా చదువుదామండి. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలాగనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. న్యాయాధిపతి మన దేవుడు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ హీఈస్ ద జడ్జ్. నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ క్రియేషన్, హీఈస్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఎలా అయితే ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించి ఈ భూమి ఆకాశములను దేవుడు సృజించాడో, అలాగే వాటిని పునరుద్ధీకరించగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యోబు పొందుకున్నాడు రెట్టింపు ఘనతను. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉంచగలిగితే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ద గాడ్ హూ రిస్టోర్స్ ఆల్ యువర్ లాస్ట్ బ్లెస్సింగ్స్. నువ్వు పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని కూడా మరలా నీకు తిరిగి రెట్టింపుగా దయచేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే
ఈ రెస్టోరేషన్ ఎప్పుడు బిగిన్ అవుద్ది అంటే, రెస్టోరేషన్ బిగిన్స్ వెన్ ద హార్ట్ రిటర్న్స్. ఈ పునరుద్ధీకరణ ఎప్పుడు నా జీవితంలో జరుగుతుంది అంటే, నీవు దేవుని వైపు తిరిగినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయము దేవుని తట్టు తిరుగుతుందో, అప్పుడు నీ జీవితంలో పునరుద్ధీకరణ ప్రారంభమవుతుంది. గాడ్ రిస్టోర్స్ నాట్ బికాస్ వి డిజర్వ్ ఇట్, బట్ బికాస్ వి రిటర్న్ టు హిమ్. ఎందుకంటే మనం ఏదో నీతిమంతులమనో, పోగొట్టుకున్న దాన్ని పొందుకోవడానికి అర్హులమనో కాదు గాని, ఎందుకంటే మనము ఆయన తట్టు తిరిగినందుకు ఆయన మనకు సమస్తాన్ని మరలా తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను పోగొట్టుకున్నానండి, కానీ నేను పొందుకోలేకపోయాను. ఇప్పటి వరకు రిస్టోరేషన్ జరగలేదు నా జీవితంలో. నా భవిష్యత్తు నేను పోగొట్టుకున్నాను, బట్ నేను రిస్టోర్ చేసుకోలేకపోయాను. నా ఆరోగ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, పునరుద్ధీకరించుకోలేకపోయాను. రిస్టోరేషన్ జరగలేదు నా జీవితంలో. దేవునితో నాకున్న సహవాసాన్ని నేను పోగొట్టుకున్నాను, లేదా నాకు ఇష్టమైన వారితో, నా కుటుంబస్తులతో నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ నేను పోగొట్టుకున్నాను, బట్ రిస్టోరేషన్ ఇంకా జరగలేదు. చాలా మంది ఉంటాం కదా, ఇంకా రిస్టోరేషన్ ఈజ్ ఇన్ క్యూ, రిస్టోరేషన్ ఈజ్ పెండింగ్. రిస్టోరేషన్ అవ్వాలి, ఇంకా నా పూర్వ వైభవము నా జీవితంలో మరలా రావాలి. అది నా ఉద్యోగ జీవితం కావచ్చు, నా వ్యాపార జీవితం కావచ్చు, నా వ్యక్తిగత జీవితం కావచ్చు, నా ఆత్మీయ జీవితం కావచ్చు, నా సోషల్ లైఫ్ కావచ్చు, నా సంఘ జీవితం. నేను పోగొట్టుకున్న దాన్ని నేను ఇంకా పొందుకోలేదు అంటే, ఈ రాత్రి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మన హృదయం దేవుని తట్టు తిరిగిందా లేదా ఇంకా. బికాస్ గాడ్ రిస్టోర్స్ నాట్ బికాస్ వి డిజర్వ్ ఇట్, బట్ బికాస్ వి రిటర్న్ టు హిమ్. మనం ఆయన వైపు, ఆయన తట్టు మనము తిరిగితే, ఆయన మనం పోగొట్టుకున్న దాన్ని అంతటినీ కూడా దేవుడు మరలా తిరిగిస్తానన్నాడు. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో జరగాల్సినటువంటి పునరుద్ధీకరణ దేనితో ముడిపడింది అంటే, ద రిస్టోరేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ద రిపెంటెన్స్, హ్యూమిలిటీ అండ్ ద ట్రస్ట్. పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైందండి. తగ్గింపు. పోగొట్టుకున్న వాటిని మరలా మనము తిరిగి పొందుకోవాలంటే 3 విషయాలు చాలా ప్రాధాన్యమైనటువంటివి. రిస్టోరేషన్ ఈజ్ కనెక్టెడ్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపం ఉండాలి. రెండోది హ్యూమిలిటీ, తగ్గించుకోవాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మూడోది నమ్మకాన్ని కలిగి ఉండాలి దేవుడి మీద. ఈ 3 అనుభవాల్లోకి మనం రాగలిగితే ఖచ్చితంగా పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకోగలం. ద ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. గడిచిన వారంలో మనం విన్నాం ఈ వర్తమానం. సమస్తాన్ని తండ్రి యొద్ద నుంచి అతనికి రావలసినటువంటి భాగాన్ని అంతటిని అడిగి మరీ తీసుకుని వెళ్ళి పాడు చేసేసాడు. నాకు రావలసిన దాన్ని నాకు ఇవ్వు, నా భాగం నాకు ఇచ్చేయి అని చెప్పి అతని భాగం అంతటిని కూడా పాడు చేసేసి పందుల పొట్టు తిందామనుకున్నాడు, కానీ అది కూడా దొరకలేదు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ లాస్ట్ మనీ, హీ లాస్ట్ డిగ్నిటీ, హీ లాస్ట్ పొజిషన్, ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపం నొందాడో, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళతాను, నా తండ్రి యొద్ద అనేకులు మరి సేవకులు ఉన్నారు, నేను ఒక కుమారుడిగా కాకపోయినా సరే ఒక సేవకుడిగా నేను నా తండ్రి ఇంటికి వెళ్తే నాకు మరలా పని దొరుకుద్ది, నాకు తినడానికి ఆహారం దొరుకుద్ది. నేను తప్పు చేసేసాను, పరలోకమునకు తండ్రికి విరోధముగా నేను తప్పు చేసేసాను. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఏం పోగొట్టుకున్నాడంటే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేని ద్వారా పోగొట్టుకున్నాడంటే అతను చేసినటువంటి పాపం ద్వారా పోగొట్టుకున్నాడు. అవిధేయత చూపించాడు తండ్రికి, దేవునికి, పరలోకమునకు, తండ్రికి విరోధముగా పాపం చేసి సమస్తాన్ని పోగొట్టుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు.
కాబట్టి ఈ రాత్రి ఇంకా నా జీవితంలో రిస్టోరేషన్ రాలేదండి, నేను పోగొట్టుకున్న దాన్ని ఇంకా నేను పొందుకోలేకపోయాను అనుకుంటే నీలో పశ్చాత్తాపము అనుభవంలోను ఉన్నావా? ఈ పశ్చాత్తాపం అనే అనుభవంలో, హ్యూమిలిటీ, తగ్గింపు, విధేయత అనుభవంలో ఒకవేళ మనం రాలేకపోతే రిస్టోరేషన్ మనలో జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరిగేదను. ఎస్, దేవుడు చూస్తున్నాడండి. విధేయత కలిగి ఎవరైనా దేవుణ్ణి వెతుకువారు గలరేమో అని దేవుడు ఆకాశం నుండి వంగి చూస్తా ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ రిస్టోర్స్ ఆల్ యువర్ లాస్ట్ బ్లెస్సింగ్స్. పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తిరిగి మనకు దయచేసేటటువంటి దేవుడు. అయితే దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ పోగొట్టుకున్నవి పొందుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో మనం ఏదైనా లగేజ్ పోగొట్టుకున్నాం అనుకోండి, మర్చిపోయి వచ్చేసాము, ఏదో బ్యాగేజ్ మిస్ అయింది అనుకోండి, దెర్ ఇస్ ఎ ప్రాసెస్. మనం ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి, లాస్ట్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. వీ నీడ్ టు ఫైల్ ఏ ఫామ్, వీ నీడ్ టు ఫిల్ ఏ ఫామ్. ఇలా మిస్ అయిందండి, పలానా డేట్ ఆఫ్ జర్నీ, ఆ ఎయిర్లైన్స్ నేమ్, ఇవన్నీ కూడా మనం రాసి ఇవ్వాలి. ఏం పోగొట్టుకున్నామో రాసి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు దొరికినటువంటి ఆ వస్తువుల్లోంచి మనం పోగొట్టుకున్న వస్తువును తీసుకుని మరలా మనకి ఇస్తారు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ రెస్టోరేషన్, అండ్ ద రెస్టోరేషన్ ఈస్ కనెక్టెడ్ టు రిపెంటెన్స్, హ్యూమిలిటీ అండ్ ట్రస్ట్. ఇప్పుడు ఇతను పశ్చాత్తాపము నొందాడు, తగ్గించుకున్నాడు. మూడవదిగా తండ్రి మీద విశ్వాసాన్ని ఉంచాడు. నా తండ్రి ఇంటికి వెళితే ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు. దేవుని మీద విశ్వాసము మనం ఉంచగలగాలి, పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ మూడు అనుభవాలు గనక మనం కలిగి ఉంటే ఖచ్చితముగా మరి దేవుడు చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు, ద ప్రోడిగల్ సన్, అండ్ ద ఫాదర్ రిస్టోర్డ్ సన్షిప్, కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి ఇచ్చాడు. ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి అన్నాడు, ఉంగరాన్ని తొడగండి అన్నాడు, చెప్పులు ధరింపజేయమన్నాడు. పోగొట్టుకున్నటువంటి ఆ సన్షిప్, ఆ కుమారత్వాన్ని మరలా తండ్రి అనుగ్రహించాడు. సెలబ్రేషన్, విందు చేయమన్నాడు. కొవ్విన దూడను వధించి విందు చేయండి, తప్పిపోయినటువంటి నా కుమారుడు వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి తప్పిపోయిన తన కుమారుడు వస్తేనే ఇంతిలా సంతోషించి మరలా ఆ కుమారత్వాన్ని ఇచ్చి, ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఇచ్చి, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ, అధికారము, ఉంగరం ద్వారా ఇచ్చి మరి గొప్ప విందు జరిగించినప్పుడు పరలోకపు తండ్రి మనము ఆయన తట్టు తిరగగలిగితే ఖచ్చితముగా ఈ రాత్రి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే యోవేలు గ్రంథము 2:25 ప్రకారము మనము పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా మరలా మనకు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు, మనం పోగొట్టుకున్నటువంటి వస్తువులు కొన్నిసార్లు మనం పొందుకోవచ్చు, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ముందుగా మన గుర్తింపును మనకి ఇచ్చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఆహారాన్ని పోగొట్టుకున్నాడు, వస్త్రాలను పోగొట్టుకున్నాడు, ఇవన్నీ ఒకటైతే కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు ముందేం చేశాడు? ఫస్ట్ కుమారత్వాన్ని ఇచ్చేశాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి, ఉంగరాన్ని ధరింపు చేశాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనము ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన ఎలాంటి దేవుడు అంటే మనం పోగొట్టుకున్న అన్ని కూడా, సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత మూడవదిగా, అవర్ గాడ్ రిస్టోర్స్ లాస్ట్ ఇయర్స్, నాట్ జస్ట్ థింగ్స్. యోబేలు గ్రంథంలో మనము చదివితే చూడండి, అండ్ ఐ విల్ రిస్టోర్ టు యూ ద ఇయర్స్ అన్నాడు. ద ఇయర్స్, సంవత్సరాలు, నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు
మరలా ఇస్తానంటున్నాడు. ఈరోజు చాలా మంది బాధపడేది ఏంటో తెలుసా? సమయం. డబ్బులు పోయినా పర్లేదండి, నా విలువైనటువంటి కొన్ని సంవత్సరాలు నేను పోగొట్టుకున్నాను ఆ కంపెనీలో పనిచేయడం ద్వారా. డబ్బులు పోయినా పర్లేదు, నా విలువైన 3 years నేను పోగొట్టుకున్నాను ఆ కాలేజీలో జాయిన్ అవడం ద్వారా. డబ్బులు పోయినా పర్లేదు, ఎంతో విలువైన సమయాన్ని పోగొట్టుకున్నాను. మై బిగ్గెస్ట్ లాస్ ఇస్ టైం. మెనీ పీపుల్ క్రై అండ్ సేయింగ్ దట్ మై బిగ్గెస్ట్ లాస్ ఇస్ టైం. నేను సమయాన్ని పోగొట్టుకున్నానని చెప్పి ఎంతో మంది బాధపడతారు. కొంతమంది కొన్ని సంవత్సరాలు, ఇయర్స్ ఆఫ్ డిలే, సంవత్సరాల తరబడి మరి ఆలస్యం వారు అనుకున్న దాన్ని చేరుకునే విషయంలో. ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్, గడిచిన 5 సంవత్సరాల నుంచి అటెంప్ట్ చేస్తూనే ఉన్నానండి, బట్ ఎవ్రీ ఇయర్ ఐ ఫెయిల్డ్. ప్రతి సంవత్సరం నేను ఫెయిల్ అవుతూనే వస్తున్నాను. ఇయర్స్ ఆఫ్ సిన్, సంవత్సరాల తరబడిగా చేసినటువంటి పాపం. ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, సంవత్సరాల తరబడిగా చేసినటువంటి నిరీక్షణ, ఎదురుచూపులు. ఈరోజు మనుషుల్ని కృంగతీసేది ఏంటంటే కాలం. కాలం పోగొట్టుకున్నటువంటి ఆ సమయం. అయితే ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు మనల్ని బలపరుస్తూ మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్స్. నువ్వు పోగొట్టుకున్న సంవత్సరాలన్నీ కూడా నేను మరలా నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీ పంటను మాత్రమే కాదు, నీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, నీ రిలేషన్షిప్స్ ను మాత్రమే కాదు, నీ ధనాన్ని మాత్రమే కాదు, నువ్వు పోగొట్టుకున్న విలువైన సమయాన్ని కూడా నేను నీకు ఇస్తాను. ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఎప్పటికీ పొందుకోలేనండి మరలా ఆ సంవత్సరాల్లో, ఆ సమయం మరలా తిరిగి రాదంటాం కదా, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్స్. నువ్వు పోగొట్టుకున్న సంవత్సరాలన్నిటిని కూడా ఎలా ఇస్తాడు అంటే, ఇప్పుడు పోగొట్టుకున్న సమయాన్ని ఇవ్వడం అంటే, ఉదాహరణకి నా జీవితంలో నేను పోగొట్టుకున్న సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా ఉద్యోగ జీవితంలో కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ నేను చూశాను. వరుసగా ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదిగి ప్రమోషన్ తీసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటే, సంవత్సరాల తరబడి నా ఉద్యోగ జీవితంలో ప్రారంభ దినాల్లో ఎన్నో సంవత్సరాలు నేను కోల్పోయాను. నేను కుమిలిపోయేవాడిని. ఇన్ని సంవత్సరాలు నేను పోగొట్టుకున్నాను, నేను ఎలా వీటిని మళ్ళా నేను రికవర్ చేసుకోగలుగుతాను? నా ఎక్స్పీరియన్స్ కు తగ్గ పొజిషన్లో నేను వెళ్ళలేకపోయానని నేను ఎంతగానో కుమిలిపోయేవాడిని. బట్ గాడ్ రిస్టోర్డ్ ద లాస్ట్ ఇయర్స్. దేవుడు ఆయన తట్టు తిరిగినప్పుడు వెంటనే, నాట్ గ్రాడ్యువల్లీ, ఎన్ని సంవత్సరాలుగా అయితే నష్టపోయానో, ఉద్యోగ జీవితంలో ఎదుగుదల లేకుండా, ఫైనాన్షియల్ గా ఎదుగుదల లేకుండా, అవన్నీ కూడా జస్ట్ లైక్ యోబు ఎలా అయితే మరలా 2 అంతల ఆశీర్వాదాల్ని తక్షణమే పొందుకున్నాడు, అలా దేవుడు నా జీవితంలో కృప వెంబడి కృపతోటి ఒక 4-5 సంవత్సరాలు పట్టేటటువంటి ఆ గొప్ప సక్సెస్ ని దేవుడు ఒక 1 year లో ఇచ్చేశాడు. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి రావడానికి ఒక వ్యక్తికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడద్దంటే, ఆ పోగొట్టుకున్న దాన్ని అంతటిని కూడా దేవుడు మరి 1 సంవత్సరంలోనే నా కెరీర్ లో నేను ఎదగడానికి, నా ఉద్యోగ జీవితంలో నేను ఎదగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్నటువంటి సంవత్సరాలను నేను తిరిగి ఇస్తాను. ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హన్నా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంది కుమారుల కోసం. నిందలు అనుభవించింది, అవమానాలు అనుభవించింది, కన్నీరు కార్చింది.
అవహేళన చేయబడింది, అపహాస్యం చేయబడింది. కానీ ఆ సంవత్సరాల తరబడి తాను అనుభవించినటువంటి ఆ నింద అంతటిని కూడా దేవుడు తీసేశాడు. When she prayed with faith, God gave her Samuel and then more children. ఇంకా చాలా మంది పిల్లల్ని ఆమెకి ఇచ్చి, సత్యం ఏమిటి అంటే డిలే ఈజ్ నాట్ డినయల్, వెయిటింగ్ ఈజ్ ప్రిపరేషన్. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆలస్యం అవుతుంది, మనం పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకోలేకపోతున్నాము, రెస్టోరేషన్ జరగట్లేదంటే దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. మనం ఆయన తట్టు సహనంతో, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో మనం ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటే ఖచ్చితముగా మన దేవుడు మనం పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తిరిగి మనకు అనుగ్రహించేటటువంటి దేవుడే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వది, ఒబీడియన్స్ యాక్టివేట్స్ రెస్టోరేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం, రెస్టోరేషన్ ఇస్ కనెక్టెడ్ విత్ రిపెంటెన్స్, హ్యూమిలిటీ అండ్ ట్రస్ట్. ఈ ఒబీడియన్స్ అనేది రెస్టోరేషన్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే నీ జీవితంలో పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకోవడానికి తాళం చెవి ఏంటంటే అది విధేయత. ఇట్స్ ఎ కీ. కాబట్టి విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు ఖచ్చితంగా పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడే ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సారెపత విధవరాల విషయంలో మనం చూస్తాం, ఆమెకు మాత్రమే ఉన్నటువంటి ఆ చిట్ట చివరి ఆ భోజనం, ఇది తిని చనిపోదాం అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఉన్న ఒక్కగానొక్క చివరి ఆశ. కానీ దైవజనుడు మరి నాకు రొట్టె చేసి తీసుకొని రమ్మన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించింది, ఒబీడియన్స్ చూపించింది. కాబట్టి పోగొట్టుకున్న దాన్ని అంతటిని మరలా తాను పొందుకోవడానికి తాను చూపించినటువంటి విధేయత కారణమైంది. దట్ ఆయిల్ నెవర్ ర్యాన్ డ్రై. ఆ నింపబడినటువంటి ఆ నూనె కుండలు ఎప్పటికీ కూడా మరి తన జీవితాంతము కూడా సంతోషముగా ఉండడానికి, కడుపార భుజించడానికి. మనం చదివాం కదా యోవేలు గ్రంథం, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. ఎందుకని రిస్టరేషన్ ఈరోజు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు దేవుని స్తుతించాలి కాబట్టి, వింతైన కార్యములను నీ జీవితంలో జరిగించినటువంటి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించాలి. అందుకోసం దేవుడు రెస్టరేషన్ చేస్తున్నాడు. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపును మనం చూస్తాం. యోసేపు కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. నమ్మిన వారే మోసం చేశారు, ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు, అతనికి ఉన్నటువంటి విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తల్లిదండ్రులతో పెరగాల్సినటువంటి ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యోసేపును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. గోతిలో నుంచి తీసుకుని వెళ్ళి రాజభవనంలోనికి దేవుడు తీసుకెళ్ళగలిగాడు, సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండి, ఒకవేళ మనం ఏదన్నా పోగొట్టుకుని విధేయతతో మనము దేవుని వైపు చూడగలిగితే, మనము గోతిలో ఉన్నా, మనము చెరసాల్లో ఉన్నా కూడా వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, వీఆర్ ఇన్ ద ప్రిపరేషన్. దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి ఆ ప్రాసెస్ లో మనం ఉన్నామని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమ్ టైమ్స్ ద లాసెస్ లీడ్స్ టు గాడ్స్ బ్లెస్సింగ్స్. ఈ నష్టాలన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనల్ని చేరువ చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని చదివినటువంటి మనం, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం
దేవుడు మనం పోగొట్టుకున్న దానికి రెండంతలుగా, నిందకు ప్రతిగా ఘనతనిచ్చేటటువంటి దేవుడు, రెండంతల ఆశీర్వాదాలతో మనల్ని దీవించేటటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, నా ఆరోగ్యాన్ని నేను పోగొట్టుకున్నాననేటటువంటి బాధలో ఉంటే గనక ఇర్మియా 30:17 చదువుదాం. ఇర్మియా 30:17. గాడ్ విల్ రిస్టోర్ యువర్ హెల్త్. దేవుడు మన ఆరోగ్యాలను కూడా పునరుద్ధీకరించేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. 30:17 మనం చదివితే, వారు ఎవ్వరును లక్ష్య పెట్టిన సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. ఏ ఆరోగ్యాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావు, నీ శరీరం మీద ఉన్నటువంటి గాయాలే కాదు గాని నీ హృదయంలో ఉన్నటువంటి గాయాలను కూడా దేవుడు కట్టేటటువంటి దేవుడు, మాన్పించేటటువంటి దేవుడు, నిన్ను మరలా పునరుద్ధీకరించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ విల్ రిస్టోర్ యువర్ లాస్ట్ హెల్త్. నేను పోగొట్టుకున్నానని నీకు నమ్మకం లేదనుకుంటున్నావా? నమ్మకాన్ని పెట్టు, పశ్చాత్తాపడు, బీ హంబుల్ యువర్ సెల్ఫ్ and turn to Lord. Definitely our God will restore your health. Praise the Lord, hallelujah. అలాగే God will rebuild the ruined cities. ఆమోసు గ్రంథము 9:14 మనం చదవగలిగితే, ఆమోసు గ్రంథము 9:14 మనం చదువుదాం. Praise the Lord, hallelujah. ఆమోసు గ్రంథము 9:14. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని తట్టు తిరిగితే, నువ్వు ఒకవేళ పాడైపోయినటువంటి పరిస్థితుల్లో, నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాత్రి నువ్వు ఉంటే గనక దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒకవేళ పెరికి వేయబడినటువంటి పరిస్థితులను ఉన్నాయేమో, విసిరి వేయబడినటువంటి పరిస్థితులను ఉన్నాయేమో, గెంటి వేయబడినటువంటి పరిస్థితి, నెట్టి వేయబడినటువంటి పరిస్థితులను ఉన్నాయేమో, కానీ దేవుడు నిన్ను మరలా నాటుచున్నాడు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరు. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. మరలా ద్రాక్ష తోటల్ని మీరు నాటెదరు, వాటి పండ్లను మీరు తిందురు. పాడైనటువంటి పట్టణములను మరలా మీరు కట్టుకొందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రిస్టరేషన్. పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా మనకు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. సమస్తాన్ని తిరిగి ఇవ్వడం కాదండి, వాటిని మునుపటి కంటే ఎక్కువగా ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము చివరిగా 36:11 చదువుకుని మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును.
పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేస్తాను. పాడైపోయిన స్థలముగా ఒకవేళ ఉన్నాయేమో, కానీ దేవుడు నిన్ను ఈ రాత్రి నివాస స్థలముగా మారుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నివాసపురముగా నిన్ను మారుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్నవి మాత్రమే పొందుకుంటే సంతోషమే ఉందండి. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా మనం పొందుకుంటే, మునుపటి కంటే అధికమైన మేలుతోటి దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఈరోజు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఏది పోగొట్టుకున్న అనుభవాన్ని ఒకవేళ మీరు కలిగి ఉంటే, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఇర్మియా 30:17 చెప్తున్నాడు, నేను మీకు మరలా ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ గాయాల్ని నేను కడతానంటున్నాడు. యెషయా 61:7 మీ నిందకు ప్రతిగా ఘనతను నేను మీకు ఇస్తానన్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. నిత్యానందాన్ని మీకు కలుగజేస్తానన్నాడు. ఆమోసు 9:14 పాడైపోయినటువంటి పట్టణాలను మరలా మీరు కడతారని చెప్పాడు. నేను మిమ్మల్ని నాటుదును అంటున్నాడు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా పెరికి వేయలేరు. మిమ్మల్ని దేవుడు నాటగలిగితే, ప్రైజ్ ద లార్డ్, దేవుని ద్వారా నాటబడితే ఎవ్వరు కూడా మనల్ని పెరికి వేయలేరండి. మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఏది పోగొట్టుకున్న అనుభవంలో ఉండి ఈ మాటలను ఉంటున్నావో, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచండి, నమ్మకాన్ని ఉంచండి. ఈ రాత్రి మీ నోటితో మీరు పలకండి, మీరు డిక్లేర్ చేయండి, మై గాడ్ రిస్టోర్స్, దేవుడు నన్ను ఖచ్చితముగా పునరుద్ధీకరిస్తాడు. మై లాస్ ఈజ్ నాట్ ఫైనల్, నేను పోగొట్టుకున్నది అదే శాశ్వతం కాదు, నేను మరలా పొందుకోబోతున్నాను. మై ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్, నా భవిష్యత్తు భద్రపరచబడి ఉంది, ఎందుకంటే నా దేవుడు నన్ను నాటుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని అందరినీ కూడా, మనం పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా రిస్టోర్ చేసేటటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. లార్డ్, రిస్టోర్ వాట్ వి లాస్ట్, హీల్ అవర్ పాస్ట్, రిడీమ్ అవర్ ఇయర్స్. మేము పోగొట్టుకున్న సంవత్సరాలను మరలా మాకు దయచేయండి. మేము పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మీరు మరలా మాకు దయచేయండి ప్రభువా. బ్లెస్ us again for your glory. In Jesus' name we pray. Amen. దేవుడిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పోగొట్టుకున్న వస్తువుల్ని కాదు, మనం పోగొట్టుకున్న ధనాన్ని, మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కానీ మనం పోగొట్టుకున్న సమయాన్ని కూడా దేవుడు మనకు తిరిగి దయచేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎత్తబడిన వాక్యము కొరకు దేవరామాను ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఉన్నత సింహాసనం మీద ఆసండైన మహోన్నతుడ, మంచి కాపరి, దేవాది దేవా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతిగా, నిత్యుడు నివాసంగా దేవా మధ్య నివాసం చేస్తున్నవాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీ మెల్లని స్వరము ద్వారా దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము కోల్పోయినవన్నీ పొందుకోవడానికి దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలలో దేవా అయ్యా ఇదిగో తండ్రి మిడతల ద్వారా దేవా, చీడ పురుగుల ద్వారా దేవా అయ్యా గతించిన సంవత్సరాల్లో దేవా మేము ఇదిగో తండ్రి పోయిన వాటిని అన్నిటినీ దేవా మాకు తిరిగి మళ్ళీ రిస్టోర్ చేస్తానని దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప కృపతో దేవా అయ్యా నీ ఆశీర్వాదంతో, నీ వాగ్దానంతో దేవా మా హృదయాలతో దేవా నువ్వు మాట్లాడివ్వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని బలపరిచివ్వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా దేవా అయ్యా మాకు ఆశీర్వాదంగా ఉన్నావు అయ్యా. అవునయ్యా ఇదిగో నీతిమంతులని యోబుని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా యోబు ఇదిగో తండ్రి కోల్పోయిన వాటన్నిటికంటే దేవా విశ్వాసముతో దేవా నీ ఎందుకు చూసినప్పుడు దేవా నమ్మకముగా యథార్థమైన హృదయముతో దేవా నీ వైపు తిరిగినప్పుడు దేవా ఇదిగో తండ్రి కోల్పోయిన వాటికంటే దేవా అధికమైన ఘనతను దేవాను అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిందకు ప్రతిగా ఘనతను దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్య ఆనందముతో దేవా అయ్యా యోబు నింపిన వాడా ఇదిగో తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. విశ్వాసంతో, నమ్మకంతో దేవా నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవా అయ్యా నీ వైపు చూస్తుండగా దేవా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవా నీ వైపు ఆనుకునున్న ప్రతి బిడ్డను కనికరించబడుచున్నానయ్యా. అయ్యా నీ జాలిగల హృదయముతో దేవా పోయిన దేవ ఇదిగో తండ్రి వారి దేవ ఇదిగో తండ్రి గతించిన కాలములో జరిగిన దేవా ఆ కోల్పోయిన దానంతటిని దేవా వారి పొందుకోవడానికి దేవా నీ ఘనతను వారికి దయచేయబడుచున్నాను. నీ జీవాన్ని దయచేయబడుచున్నాను. నీ ఆశీర్వాదాన్ని వారి మీద ప్రకటించబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా అయ్యా మమ్మల్ని బలపరచినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి తప్పిపోయిన కుమారుడి ద్వారా దేవా మాతో మాట్లాడిన దేవా అయ్యా ఇదిగో నీ విలువైన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎంత కృప చూపించావయ్యా. అవునయ్యా మేము పశ్చాత్తాపడి దేవా మా పాపమును విడిచిపెట్టి దేవా అయ్యా ఇదిగో నీకు తండ్రికి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవా మమ్మల్ని మేము పశ్చాత్తాపంతో దేవా అయ్యా మా దేవా మా అపరాధములన్నింటినీ క్షమించువాడు మాకున్నాడని దేవా మా విమోచకుడు సజీవుడని దేవా నీ యొద్దకు మేము వచ్చినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి శ్రేష్టమైన కుమార్తెలుగా దేవా నీ కౌగిట్లో దాచుకుంటున్నావయ్యా. కుమారత్వాన్ని మాకు దయచేస్తున్నావయ్యా. అయ్యా నీ రీతి రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నవాడా, మమ్మల్ని కౌగలించుకుంటున్నవాడా, మా మీద ముద్దు పెట్టుకుంటున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపిస్తున్నావయ్యా. అయ్యా ఇగో మా దోషములను, మా పాపములు అన్నిటినీ దేవా నీ వీపు వెనక వేసుకున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయబడుచున్నాను. మా పాపములు, మా అతిక్రమములను దేవా, మా దోషములను దేవా నీ సన్నిధిలో ఒప్పుకునేటట్లు దేవా కన్నీటి ప్రార్థనతో దేవా నీ సన్నిధిలో దేవా ప్రార్థించే కృప మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇది మా పాపములన్నీ ఒప్పుకునే పశ్చాత్తాప గుణాన్ని దేవా మాలో పెట్టబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రశస్త వస్త్రములతో దేవా అయ్యా ఇదిగో బంగారు ఉంగరముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి సిద్ధ మనసు అనే జోళ్లను దేవా నువ్వు దేవా కుమారునికి ఇచ్చినట్లు దేవా అయ్యా మమ్మల్ని కూడా అలంకరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ ప్రశస్త వస్త్రములతో దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధికి పశ్చాత్తాపం వచ్చిన ప్రతి బిడ్డను దేవా నువ్వు అలంకరిస్తున్న విధానకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప కృపణ
చూపిస్తున్నావుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప చొప్పున దేవా యోసేపును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యోసేపు జీవితంలో దేవా కీడు జరిగినా దేవా ఇదిగో ఆ కీడంతా నాకు దేవుడు మేలు కొరకే చేశాడు. అనేక బహుజనులకు దేవా అయ్యా ఇదిగో తండ్రి సహాయకుడుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి కీడును దేవా ఇదిగో తండ్రి దేవుడున్నాడు నాకు తోడు అనే ధైర్యముతో విధేయతతో దేవా నీ వైపు ఆనుకున్న యోసేపు వంటి గుణాన్ని మాకు దయచేయబడవచ్చున్నా. పాపం నుండి దూరంగా పారిపోయే గుణాన్ని మాకు దయచేయబడవచ్చున్నా. వినయ విధేయతలతో దేవా పాత గతాన్ని మేము తలుచుకోకుండా దేవా దేవుడు మాకేది చేసినా దేవా మాకు మేలు కొరకే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు అని దేవా నిన్ను ప్రేమించే వారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో ఉంచుకోవడొచ్చున్నానయ్యా. యేసోపును దీవించినట్లు దేవా మమ్మల్ని కూడా ఎక్కలు తెత్తేన కొడుకు ఎక్కించబడొచ్చున్నానయ్యా. తగ్గింపు స్వభావాన్ని మాలో పెట్టబడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సారేపతి విధవరాల జీవితంలో దేవా అయ్యా ఇదిగో కరువుతో అన్ని కోల్పోగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ యందు నమ్మకంతో విశ్వాసంతో విధేయతతో దేవా అయ్యా ఇదిగో నీ బలిష్టమైన హస్తము కింద దేవా దీన మనసు కలిగి దేవా జీవిస్తుండగా దేవా అయ్యా ఇదిగో పోయిన వాటినన్నిటినీ దేవా నువ్వు ఇదిగో తండ్రి నిండారుగా నింపిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏది తక్కువ కాకుండా దేవా ఆశీర్కరంగా దీవెనకరంగా మార్చిన వాడా ఇదిగో మా జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో మేము ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని దీవించడొచ్చున్నాను. నీ ఆత్మీయ వరాలతో నీ ఆత్మీయ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి దేవా నీ కొరకు దేవా అయ్యా ఇగో బలమైన ఘనమైన పాత్రలుగా దేవా నీ బలిష్టమైన హస్తం కింద దాచుకోబడొచ్చున్నానయ్యా. నీ వాడిగల అమ్ములుగా బుధిలో దేవా అయ్యా వాడిగల బాణములుగా దేవా మమ్మల్ని దాచుకోబడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సత్య స్వరూపైన ఆదరణకర్తైన ఆత్మను మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పాడైపోయిన పురములను దేవా నువ్వు కట్టించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పాడైపోయిన జీవితాలను దేవా అయ్యా ఇదిగో బలమైన పట్టణాలుగా దేవా రక్షణ అనే ప్రాకారం గల పట్టణములుగా దేవా నువ్వు కడుతున్న వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దుర్గమైన వడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మా కీడమైన వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతిడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆరోగ్యమునిచ్చి దేవుడు ఉన్నాడని దేవా ఇదిగో నువ్వు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో గాయాలన్నీ మార్పి నువ్వే కడతానంటున్నావు అయ్యా. నీ పంచ గాయాలతో దేవా అయ్యా యెహోవా రాఫాయే దేవా స్వస్థపరచుకోవడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ప్రతి ఒక్కరికి దేవా నీ ఆరోగ్యంతో నింపి బలపరచడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి నువ్వే దేవా మమ్మల్ని దేవా స్థిరముగా బలముగా దేవా మమ్మల్ని నాటమడొచ్చున్నానయ్యా. మమ్మల్ని బలపరచువాడా స్థిరపరచువాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నేను ఎల్లప్పుడూ గణపరిచే కృపను దేవా అయ్యా ఇదిగో నీ కృపలో దాయిలో దేవా మమ్మల్ని దాచి కాపాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి మేలైన దానిని మాకు అనుగ్రహిస్తున్నావాడా ఆ మునుపటి కంటే అధికమైన మేలుతో దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపను దీవెన ఆశీర్వాదాలతో దేవా మాతో మాట్లాడడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రార్థన ప్రతి బిడ్డకు నీ సహాయం దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. వారిని ఇదిగో తండ్రి మునుపటి కంటే దేవా నీ అధికమైన మేలుతో దేవా వారిని ఆశ్రయించి బలపరచబడొచ్చున్నారు. బంధకాల నుండి విడిపించి దేవా వారిని రిస్టోర్ చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తండ్రిగా తల్లిగా దేవా నీ కౌగిట్లో దేవా ప్రతి ఒక్కరిని దేవా ఇదిగో దాచుకొని కాపాడబడొచ్చున్నాను. నీ మహోన్నతిని చాటును దేవా నీ సర్వశక్తి నీడనే దేవా మాకు విశ్రాంతి దాయిచ్చేయబడొచ్చున్నాను. నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా మేము కోల్పోయినవన్నీ మాకు తిరిగి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరిచిన వాడా నీ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చిన వాడా ఎంతైనా నమ్మదగిన కృప కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మహేష్ యొక్క ఆరోగ్యమునకు, ఆశిష్ ఆరోన్ల యొక్క ఎగ్జామ్స్ కు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.